ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో అయితే డ్రా అయింది. ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా హెడ్ అండ్ స్మిత్ పార్ట్నర్షిప్తో 450 అయితే కొట్టారు. హెడ్ ఏందో మరి, రోహిత్ శర్మ కెప్టెన్ ఉంటే చాలు ఒక సెంచరీ చేసి పడేస్తున్నారు. రోహిత్ శర్మని క్లోజ్గా చూడొచ్చు అని ఏమో తెలియదు కానీ రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటేనే ఒక సెంచరీ అయితే కొట్టేస్తున్నారు. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన ఇండియా వికెట్స్ వరుసగా సైకిల్ స్టాండ్లో సైకిల్స్ పడ్డట్టు చాలా ఫాస్ట్గా అయితే పడ్డాయి. కానీ రాహుల్ జడేజా గట్టిగా ఉండడంతో స్కోర్ 200+ అయితే దాటింది. ఆ తర్వాత ఇంకా 40 రన్స్ ఫాలో ఆన్ అయితే అవాయిడ్ చేయడానికి కొట్టాల్సి ఉంది. అప్పుడు ఆకాష్ దీప్ బుమ్రా కొంచెం తెగించి బాగా ఆడేసరికి ఫాలో ఆన్ అయితే అవాయిడ్ చేశారు. టోటల్ 260 రన్స్కి ఆల్అవుట్ అయ్యి ఫాలో ఆన్ అవాయిడ్ చేశారు. నెక్స్ట్ ఆస్ట్రేలియా అయితే బ్యాటింగ్కి దిగిన వెంటనే బుమ్రా సిరాజ్ వేసిన బౌలింగ్కు ఆస్ట్రేలియా కుప్ప కూలిపోయింది. తుఫాన్లో కొట్టుకుపోయారు వాళ్ళు. దెబ్బకు 86 ఫర్ 7 వికెట్స్ పడిపోయాయి. ఇంకా 265 రన్స్ అయితే టార్గెట్గా ఆస్ట్రేలియా అయితే ఇండియాకు డిక్లేర్ అయితే ఇచ్చేసింది. ఇంకా 56 ఓవర్స్లో 265 రన్స్ కొట్టాల్సి ఉంది, అది కూడా ఫిఫ్త్ డే. ఇంకా ఇండియా మంచి ఊపు మీద బ్యాటింగ్ అయితే చేసింది. నేనైతే ఇండియా ఖచ్చితంగా చేసేసి పడేస్తుందేమో అనుకున్నాను. అంత ఊపులో ఉన్నారు మనోళ్ళు. అయితే వర్షం రీజన్ వల్ల మ్యాచ్ అయితే డ్రా అయింది. లేకుంటే ఇండియా ఖచ్చితంగా గెలిచేసేది. మరి మీరేమంటారు? ఒకవేళ ఇండియా బ్యాటింగ్ చేస్తుంటే ఫుల్గా గెలిచేదే కదా.